Volcara Water Solution. Solution for hot water problems. Contact 9399906356. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ ఆస్ట్రో సైకాలజిస్ట్ కల్పవల్లి అమ్మ. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. చెప్పరా ఏటో మరిన్ని విషయాలు అంటే ఏం కావాలో చెప్పు మరి. మీ దగ్గర ఎన్ని విషయాలు మాట్లాడితే అన్ని విషయాలు మాట్లాడచ్చు అమ్మా. ఆల్ రౌండర్ మీరు. చెప్పమ్మా. అమ్మ, ఈ మధ్యకాలంలో ఎక్కువగా డివోర్స్ అనేది చూస్తూ ఉన్నాం. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే విడాకులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కదమ్మా. అయితే ఈ విషయంలో రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు కదా. ఎక్కువగా ఏమంటున్నారు అంటే అమ్మాయిలు అడ్జస్ట్ అవ్వకపోవడం వల్లనే, లేకపోతే ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండడం వల్ల, వర్కింగ్ ఉమెన్ అయి ఉండడం వల్ల, ఇంట్లో ప్యాంపరింగ్ వల్ల మాత్రమే ఈ డివోర్స్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అని అంటూ కమెంట్స్ చేస్తూ ఉన్నారు కదా. ఈ కమెంట్ పైన మీ కమెంట్ అమ్మా. అసలు కామెంట్ అనే మాట నేను ఆడపిల్లలంటే ఒప్పుకోను. జాతకాలు ఎందుకంటే బికాస్ నేను కూడా ఫార్చునేట్గా ఆస్ట్రాలజర్ కాబట్టి జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి అసలు ఈ సృష్టికి ఆధారం మన మనుషుల యొక్క జీవన విధానము, ఆ విధానంలో వివాహం అనేది ఒక పెద్ద మలుపు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే భగవంతుడు చెప్పినటువంటి ఆ విషయాలన్నిటినీ మనమేమి ప్రతి నిమిషము మార్చగలిగే శక్తి మనకి లేదు. బ్రహ్మ సృష్టి చేసినప్పుడే ఏ టు జడ్ సృష్టి చేసి వదిలేస్తాడు. అంటే ఈ మనిషి ఎలా పుట్టాలి, ఎలా పెరగాలి, ఎలా ఉండాలి, ఏ క్షణానికి ఏమేం జరుగుతాయి, ఎట్లా వెళ్ళిపోతాడు అనే విధానాన్ని అంతా ఆయన సృష్టించేస్తాడు మొదటే. కాబట్టి ఇదంతా భగవంతుడు చెప్పినటువంటి లీలా వినోదం. ఇది ఆయన చూస్తూ ఉంటాడు, ఆయనకే తెలుసు, కానీ మనకే తెలియదు. కానీ వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తాడు, భూమి మీదకి వచ్చాక మీరు చేయవలసినటువంటి పనులన్నీ సక్రమంగా చేసుకున్నట్టయితే కొంచెం బుద్ధి వికసిస్తుంది, జాగ్రత్తగా నడుచుకుంటారు. ఎప్పుడైతే మీ ఎక్స్పైరీ డేట్ అయిపోతుందో ఆ రోజు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేంతవరకు, పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోయేంతవరకు ఆ మధ్యలో ఉండే ఆ పీరియడ్ని సక్రమంగా ఉంచుకోవాలన్నా, ఫార్వర్డ్ చేసుకోవాల, బ్యాక్ నుంచి తీసుకొచ్చుకున్నటువంటివి ఏదైతే ఉన్నాయో, సంచితం ఆగామి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రారుద్ధాన్ని అనుభవించాలి కదా. దాన్ని అనుసరించి చేసుకునేటప్పుడు మంచి పనులని చేయమని మనకి మంచి బుద్ధిని పుట్టిస్తాడు. ఈ రకంగా జరుగుతున్నటువంటి మన జీవన వ్యవస్థలో పుట్టడం ఒక వంతు అయితే వివాహం రెండో వంతు. వివాహం అప్పుడు మళ్ళీ పుట్టినట్టే లెక్క. ఇంకొక జీవి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా పుట్టిన తర్వాత మన జాతక చక్రంలో సప్తమ స్థానంలో చూసుకునేటువంటిది వివాహము. 12 రాసులు ఉంటాయి మనకి మన జాతక చక్రంలో. అంటే 12 రాసుల్లో సరిగ్గా సగం. ఈ సగం నుంచి పుట్టినప్పటి నుంచి సగం వరకు ఒక జీవితం అనుభవిస్తే ఆ సగం నుంచి ఇంకొక సగం ఇంకొక జీవితంలాగా ఉంటుంది మనకి. అబ్బాయికైనా అమ్మాయికైనా ఇద్దరు కలిసి జీవించేది ఎప్పుడు అంటే వివాహం అయిపోయాక 2 జీవితాలు ఒక హృదయంతో ఒక మనసుతో కలిసి ఉండేవి. ఇది అసలు వివాహం అంటే. అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. అయితే ఒక అమ్మాయి వివాహం చేసుకొని ఇంకొక అబ్బాయి ఇంటి దగ్గరికి వస్తుంది అంటే ఏదో మునిగిపోయిందని కాదు. అమ్మాయి ఇక్కడ 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు హాయిగా పుట్టి పెరిగి తన ఇష్టం వచ్చినట్టు తన జీవన విధానాన్ని నడుపుకుని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక అబ్బాయి దగ్గరికి వచ్చి ఉండేటప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఎక్కడో ఒక చోట అయితే డెస్టినీ ఉంటుంది కదా వాళ్ళది, కలిసి అయితే కాపురం చేయాలి కదా. మీరు అనుకుంటున్నట్టుగా ఈ అబ్బాయి వచ్చి ఈ అమ్మాయి ఇంట్లో ఉన్నారే అనుకుందాం కాసేపు, అక్కడైనా ఉండొచ్చు, ఉండకూడదని అంటల్లా. ఇక్కడైతే ఏంటి అక్కడైతే ఏంటి, కలిసి కాపురం చేసేటప్పుడు అబ్బాయిని ఎందుకు అంటే దీనికి ఒక పెద్ద 100 ఎపిసోడ్లు చెప్పుకున్నా కూడా మనకి దీని విధానం అర్థం కాదు. ఎందుకని అంటే అబ్బాయి పెద్దవాడై ఉండాలి, అబ్బాయి అమ్మాయి విషయాలన్నీ. ఎందుకంటే వైజ్ఞానిక పరంగా మనిషి యొక్క అనాటమీ ప్రకారంగా ఉండే విధి విధానాలను బట్టే వేదాలు చెప్పినటువంటి వాటిని రెండింటిని కలుపుకుని జీవన విధానం జరుగుతుంది. ఇప్పుడు హార్మోన్స్ వ్యవస్థ ఆడపిల్లలకు ఉండేటువంటి దాన్ని బట్టి మగపిల్లలకు ఉండే హార్మోన్స్ వ్యవస్థ కానీ, వాళ్ళకు ఉండేటువంటి జీవన విధానంలో ఉండే మార్పులు చేర్పులని రెండింటినీ వాళ్ళు సమవుజ్జీలుగా చూసుకునే విధానం కానీ, ఇవన్నిటిని
ఇంత లేతగా ఉండేటువంటి ఈ స్త్రీని, ఈ చక్కటి బంగారు తల్లిని వాళ్ళు తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకునే శక్తిని భగవంతుడు ఇచ్చాడు. అందువల్లనే పార్వతీ పరమేశ్వర్లైనా, విష్ణు లక్ష్మీనారాయణులైనా, లేకపోతే సరస్వతి బ్రహ్మ అయినా ఎవరైనా సరే ఏమంటున్నారు, వాళ్ళ దగ్గరికే వెళ్ళి చేరారు. నదులన్నీ కూడా వెళ్ళి సముద్రంలో కలిసినట్టుగానే నదీనాం సాగరోగతి. నది అంటే స్త్రీ, సాగరుడు అంటే పుంలింగం. ఎన్ని నదులైనా ఎక్కడికి వెళ్తాయి చెప్పు తల్లి? ఎక్కడికి వెళ్తాయి? నదులన్నీ సముద్రంలోకే వెళ్ళాలి. ఎంత నదిని ఆపి 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 డ్యాములు కట్టినా, పెద్ద వరదలు వచ్చినప్పుడు కానీ, విపరీతమైన నీళ్ళు వచ్చి డ్యాములు నిండిపోతే, ఒకవేళ నువ్వు గట్టిగా గేట్లు తెరవకపోతే పగిలిపోతుంది. ఇక్కడ స్త్రీ జీవితం కూడా అంతే. అవసరమైనప్పుడు తెరవాలి, లేనప్పుడు మొయ్యాలి. నీళ్ళని వదలాలన్నప్పుడు సముద్రంలోకి వదలాలి. తిట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళని తిట్టాలి, ప్రేమించాలనుకున్నప్పుడు ప్రేమించాలి, కలిసి కాపురం చేయాలంటే నీళ్ళని అట్టి పెట్టుకోవాలి డ్యామ్లోనే. లేకపోతే అంతా పోయి ఎక్కడికో వెళ్ళి ఉపయోగం లేని జీవితాలు అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతే, నది ఏం ఉపయోగం ఉంటుంది? సముద్రంలోకి వెళ్ళిపోయి ఎక్కడికో కలిసేందరికే వెళ్తుంది. ఉపయోగించుకోవాలంటే చక్కగా సవ్యంగా ఉండాలి. కాబట్టి ఈ స్త్రీని ఎందుకు అనాలి? ఆ అమ్మాయే తప్పు చేసి జీవితాలను పాడు చేసుకుంటుందని. ఆ అమ్మాయి ఎప్పుడు తప్పు చేసి జీవితం పాడు చేసుకోదు. తనకు అటువంటి పరిస్థితులు వస్తాయి, పరిస్థితుల ప్రభావం. ఆ పరిస్థితులు ఎలా అంటే తనకి అవగాహన లోపం. అవగాహన లోపం వల్ల తన పరిస్థితులు అనుకూలించినప్పుడు, ఆ కుటుంబంతో కలిసిమెలిసి ఉండలేనప్పుడు ఎన్నో కారణాలు ఉన్నాయి. నువ్వు ఒక కారణంతో ఎలా జడ్జి చేస్తావు అమ్మలు? ఇప్పుడు నన్ను చెప్పమన్నా, ఒక 5 నిమిషాలలో చెప్పేయమ్మా అంటే, నేను ఒకటే ఒక కారణం తీసుకుని అమ్మాయి తప్పు అని అన్నాను అనుకో, ఏంటి అబ్బాయి తప్పు కాదా? నువ్వే అన్నావు 2 చేతులు కలిస్తే చప్పట్లని. చప్పట్లు వచ్చాయి కదా, అంటే డైవర్స్కి వచ్చావనే కదా అర్థము. అమ్మాయి ఒక్కతే రాలేదు కదా. ఇప్పుడు కోర్టుకి వెళ్ళి, నేను కూడా అడ్వకేట్ని, నేను ఎన్నో కేసులు చూస్తాను. చూసినప్పుడు అమ్మాయి ఒక్కతే వచ్చి నాకు డైవర్స్ కావాలంటే ఏదండి కోర్టు? మీరు అనుకుంటారేమో చాలామంది బయట ఒక అపోహ ఏంటంటే కోర్టుకి వెళ్ళిపోగానే డైవర్స్ వస్తుంది అని. ఏ కోర్టు అట్లా ఇవ్వదు. అటువంటి అపోహలు తీసేయండి. కోర్టు దగ్గరికి వస్తే ఎన్ని రకాల సమస్యలతోటి వీళ్ళు ఉన్నారు. ఇద్దరిది సమస్యలేనా? ఇద్దరికీ ఇబ్బంది కలుగుతోందా? ఏమిటి అడ్జస్ట్ కాలేకపోతున్నారా? లేకపోతే మానసిక సంఘర్షణ, శారీరక సంఘర్షణ, లైంగిక వేధింపుల, లేదా వీటి మధ్యలో ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయా, లేదా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు? వివాహం చేసుకోనంత వరకు ఎవరు అడగరు. చేసుకున్న తర్వాత కలిసి కాపురం చేయలేకపోతున్నారంటే ఒక 1000 కారణాలు ఉంటాయి. ఆ 1000 కారణాలు ఎవరి వల్ల ఎందుకు వస్తున్నాయి? ఎక్కడ అడ్జస్ట్మెంట్? అప్పుడు ఏమని చెప్తుంది కోర్టు కూడా? ఫస్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళమంటుంది. బికాజ్ వీఆర్ ద కౌన్సిలర్స్. మేము కౌన్సిలర్స్ కాబట్టే మేము ఫ్యామిలీ కౌన్సిలర్స్ దగ్గరికి పంపిస్తున్నాం, మేము చేస్తున్నాం. వాళ్ళకి సమన్వయం కావాలి. మనిషికి ఎప్పుడు ఫిట్ ఆఫ్ యాంగర్ ఉంటుంది తల్లి, ఎప్పుడు కూడా క్షణిక ఆవేశం ఉంటుంది, క్షణికమైనటువంటి కోపం వస్తుంది. ఇద్దరికీ కోపాలు వస్తాయి. కోపం అనేది వీళ్ళకి వస్తుంది, వీళ్ళకి వస్తుంది. కోపాలు రాగానే విడిపోదాం అనుకోకూడదు. ఎక్కడ తప్పు జరుగుతుంది అని అంటే, ఇంట్లో అక్క చెల్లెళ్ళు పుట్టినప్పటి నుంచి పోట్లాడుకుంటారు, అన్నదమ్ములు పుట్టినప్పటి నుంచి పోట్లాడుకుంటారు, అక్క తమ్ముడు పోట్లాడుకుంటారు, అమ్మ కూతురు పోట్లాడుకుంటారు, నాన్న కొడుకు పోట్లాడుకుంటారు, నాన్న కూతురు ఇంట్లో ఉండేటువంటి ప్రతి వాళ్ళు, అంటే మనకి ఎయిదర్ సెక్స్ ఉంటుంది కదా ఇంట్లో కూడా. అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అమ్మ నాన్న ఉన్నారు, తర్వాత పిన్ని బాబాయిలు ఉంటారు, మేనత్త పిల్లలు ఉంటారు, మేనమా పిల్లలు ఉంటారు, కజిన్స్ ఉంటారు. మరి ఇంతమందితోటి నువ్వు పోట్లాడినప్పుడు విడిపోతున్నావా? విడిపోవడానికి కోర్టుకు వస్తున్నావా? మా అన్న కొట్టాడు, మా చెల్లెలు తిట్టింది, బట్టలు తీసేసుకుంది, లేకపోతే మా నాన్న నన్ను అరిచాడు, మా అమ్మ నన్ను తిట్టింది, లేకపోతే మా అమ్మ ఇంతసేపు పడుకున్నందుకు మా అమ్మ నా మీద నీళ్లు పోసింది, కొట్టింది, రోజు కొడుతుంది. కొంతమంది ఇళ్లలో ప్రతిరోజు దెబ్బలు తినేవాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. చాలా గొడవలు ఉంటాయి. 25 సంవత్సరాలు గొడవలు లేకుండా ఉన్నారంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ జీవితంలో ఉన్నారని అర్థం కదా. అలాంటప్పుడు అక్కడ నీకు లేనటువంటి కోర్టు, అక్కడ అవసరం లేనటువంటి కౌన్సిలింగు, అక్కడ అవసరం లేనటువంటి చట్టము, వివాహము అనగానే ఒక తాళి కట్టించుకొని ఒక దగ్గరికి రాగానే ఎందుకు వస్తుంది గొడవ? ఇది చెప్పు నువ్వు.
నీకు పెద్దదానివేగా క్వశ్చన్ మార్క్ కదా. మరి ఎందుకు వస్తుంది ఈ గొడవ అంటే ఇక్కడ అవగాహన లోపము, అవగాహన రాహిత్యము, పరిసరాల ప్రభావము, కుటుంబ నేపథ్యము, ఇన్ని ఉన్నాయి. ఏమనుకుంటారు, వివాహం అయిపోవడమే ఆలస్యం, ఇక సర్వ హక్కులు నాకున్నాయని ఈవిడ, సర్వ హక్కులు నాకున్నాయి, నేనేమైనా చేయగలనని ఈయన, నేను ఏదైనా మాట్లాడగలను, నేను ఎట్లయినా ప్రవర్తించగలను, నేను 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 అనే అహంకారంతో అవగాహనని పోగొట్టుకుని ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడేసి పరిసరాలని చూసుకోకుండా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అనే విధానాన్ని మర్చిపోయి ఎప్పుడైతే నువ్వు ప్రవర్తిస్తావో అప్పుడు గొడవలన్నీ స్టార్ట్ అవుతాయి. ఇన్ని గొడవలు స్టార్ట్ అయితే అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం నీకుందా లేదా? ఇద్దరికీ ఉంటుంది. ఇద్దరూ తిట్టుకుంటున్నారుగా, మరి ఇద్దరు ఎందుకు అడ్జస్ట్ అవ్వరు? ఒకళ్ళు ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు? ఏంటి మీకు అవసరం? పోనీ ఇంకొక విషయం నేను నిన్నే అడుగుతాను, నాకేం తెలియదు అనుకుందాం కాదు. మరి ఇద్దరూ పోట్లాడుకుంటున్నారు, ఇద్దరూ వచ్చినప్పుడు కోర్టు దాకా వెళ్ళి మళ్ళీ నాకు డబ్బు కావాలి, నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు సగం సగం కావాలి, ఏమిటేమిటో అక్కర్లేని ప్రశ్నలన్నీ ఉదయిస్తాయి. మళ్ళీ ఎందుకండి? వాళ్ళు అక్కర్లేదంటారు మీరే, అక్కడ కొట్లాడుకునేది మళ్ళీ మీరే, మళ్ళీ వాళ్ళ డబ్బు ఎందుకు, వాళ్ళ అవసరాలు ఎందుకు? మనకి జీవనోపాధి బతకాలి కదా, జీవనోపాధి బతకాలి కదా అనుకున్నప్పుడు, నువ్వు ఉండాలి కదా అనుకున్నప్పుడు నువ్వు వాళ్ళతో పాటే అడ్జస్ట్ అయిపోవచ్చుగా. అడ్జస్ట్ అవ్వలేని సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్ అనేది అది. అడ్జస్ట్ అయితే ఇప్పుడు ఫస్ట్ నువ్వు అడిగిన ప్రశ్నలో ఆడపిల్లలకేనా అంటే అందుకని చెప్తున్నాను, అడ్జస్ట్ అయ్యేంత వరకు మగపిల్లలకి ఒక అడ్జస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి అసలు అది తెలియదు మీకు ఎవరికి. అడ్జస్ట్మెంట్ అంటే బానిసత్వం అనుకుంటున్నారు, తప్పు మాట అది. ఓకే, అడ్జస్ట్మెంట్ ఈజ్ నాట్ బానిసత్వం తల్లి. అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అంటే అర్థం ఏంటి అని అంటే మనం మనలో ఉండే లోపాలు, వాళ్ళలో ఉండే లోపాలు, మనం వెళ్ళి బాత్రూంలో మాట్లాడుకోండి కాసేపు అద్దం ముందు. మన అహంకారం అడ్డం వస్తుంది, మన ఇగో అడ్డం వస్తుంది వాళ్ళకి ఒప్పుకోవడానికి. అలా ఎప్పుడు బాధపడద్దు, వాళ్ళు ఎవరో కాదు, నా భార్య ఎవరో కాదు, నా భర్త ఎవరో కాదు, మేమిద్దరం శరీరాలని పంచుకొని మానసికంగా కలిసి కాపురం చేయడానికి వచ్చిన వాళ్ళమని ఫస్ట్ ఒక పెద్ద గీత గీసుకోండి. ఆ గీత ముందు మిగతా అన్ని చిన్న చిన్న గీతల్లాగే ఉంటాయి, కనిపిస్తాయి. పోట్లాట అనేది ఇద్దరితో కలిసే వస్తుంది. మీరు అనేది కరెక్ట్, రెండు చేతులు పోట్లాడాల్సిందే. వస్తాయి కోపాలు, వస్తాయి తాపాలు, వస్తాయి. ఎక్కడంటే ఎక్స్ట్రీమ్ లెవెల్. ఇంత చెప్పినా కూడా ఒకవేళ కౌన్సిలింగ్లో వినకపోయినా, తల్లిదండ్రులు చెప్పినా వినకపోయినా, భార్యని అమితంగా హింసించిన, కొంతమంది అత్యుత్సాహంతో హెరాస్మెంట్ ఎక్కువ చేస్తారు, అలాంటివి ఏదైనా ఉంటే వాటికి తప్పదు. నేను అనేది ఎక్స్ట్రీమ్ కేసెస్ నేను చెప్పటం లేదు. ఎవరికైతే జనరల్ కండిషన్స్లో కూడా బయటకు వస్తున్నారు, అక్కడ మీరన్న మళ్ళీ 4వ పాయింట్ ఏమిటి అని అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఎప్పుడైతే నీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే నువ్వు అనుకుంటున్నావు నాకు ఆర్థిక స్వావలంబన ఉన్నది కాబట్టి నేను బయటికి వెళ్ళి జీవించడానికి ఒక ఆర్థిక స్వావలంబన ఒకటే కాదమ్మా, వివాహ వ్యవస్థని డబ్బుతో ముడిపెట్టకండి. ఇద్దరు కలిసి కాపురం చేయమని తల్లిదండ్రులు నీకు ఒక తోడునిచ్చారు, జీవితకాలం నేను ఉండలేనని. ఎప్పుడు ఇటు అమ్మా నాన్నలు ఉండలేరు, ఇటు అమ్మా నాన్నలు ఉండలేరు, మేమిద్దరం పిల్లల్ని కన్న తర్వాత మీ ఇద్దరిని కలిపి ఒక చోట పెడతాం, మీరు పిల్లల్ని కని మీరు పెద్దవాళ్ళు అయ్యి మళ్ళీ మీరు ఇంకొకళ్ళకి స్వావలంబన ఇవ్వండి అని ఆలోచనతోటి మిమ్మల్ని ఇద్దరిని మానవత్వంతో రిలేషన్స్ పెడితే మీరు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ముడేసి మళ్ళీ నేను ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అంటే ఈయన కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, ఈవిడ పోనీ ఇంకా ఇండిపెండెంట్గా ఉండదలుచుకున్నప్పుడు అసలు ఈ డిపెండెన్సీ అనే మాట ఎందుకు వస్తుంది? వెన్ యూ సే అబౌట్ ద డిపెండెన్సీ దేర్ విల్ అరైజ్ ద ఇండిపెండెంట్. అసలు ఇండిపెండెంట్ అనే మాట రావడానికి కారణం అదే కదా సురేఖ. ఇప్పుడు నువ్వు డిపెండెన్సీ అనే మాట ఉన్నది కాబట్టి నువ్వు ఇండిపెండెంట్ అంటున్నావు. భార్యాభర్తలు ఇద్దరు డిపెండెన్సీ ఇంటర్ డిపెండెంట్, అది ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడతారు, ఇద్దరు కలిసి ఉండాలి, ఇద్దరికి ఉండాల్సిందే కదా. అలాంటప్పుడు ఇంత దూరం మీరు ఎందుకు బాధపడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు రావు? ప్రతి ఇంట్లో పోట్లాట ఉంటుంది, మా ఇంట్లో ఉండదా? ఆ అంకుల్ నేను ఇప్పుడు నాకు కూడా పెళ్ళై ఎన్నో సంవత్సరాలు, నాకు కూడా 50 సంవత్సరాలు, రేపో మాపో 50 సంవత్సరాలు అవుతుంది పెళ్ళై. మాకు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేశారు, మరి మేము అడ్జస్ట్ అవుతూనే బతికాం. మరి మాకేమి ఇబ్బందులు లేవా?
ఉంటాయి, ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ ఇబ్బంది అధిగమించే ప్రయత్నమే చేస్తూ వచ్చాం కానీ అందరినీ అధిగమించాలని నేను చెప్పట్లేదు. ఎక్కడైనా ఇబ్బందులు కలగచ్చమ్మా. ఇప్పుడు లేని వాళ్ళు ఎక్కడో పోట్లాడుకుని మేము అడ్జస్ట్ కాలేక బయటకు వచ్చాను వాళ్ళని మనం తప్పు పట్టకూడదు. వాళ్ళ మనసుకి ఎంతో ఇబ్బంది కలిగి వాళ్ళు శారీరకంగా, మానసికంగా, కుటుంబం పరంగా, వాళ్ళ ఎటువంటి పరంగా కూడా వాళ్ళు అడ్జస్ట్ కాలేక బయటకు వచ్చి ఉండొచ్చు. వచ్చి ఉంటే వాళ్ళు బాధపడుతూ కూడా ఉంటారు. అయ్యో నా కుటుంబం పోయింది అని బాధ. ఎప్పుడంటే ఇద్దరే అమ్మాయి అబ్బాయి మాత్రమే ఉంటే పర్వాలేదు తల్లి, పిల్లలు పుట్టారనుకో అప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. మీరు ఆలోచించండి ఒక నిమిషం. అందుకు మాకు ఈ బాధ, కౌన్సిలర్స్కి ఉండే బాధ ఏంటి అంటే తల్లిదండ్రులుగా అయ్యాక మీరు విడిపోకండి, పిల్లలు సఫర్ అవుతారు. తెలియక పుట్టిన బిడ్డలు వాళ్ళు సఫర్ అయిపోతారు. కాబట్టి మీరేం చేయాలి, మీరిద్దరు భార్యాభర్తలుగా అడ్జస్ట్ అయ్యేంత వరకు చక్కగా అడ్జస్ట్ అయ్యాక మీకు పిల్లలు పుట్టాక మీరు అలాగే ఉండండి. ఎక్కడో చోట ఉంటాయిరా పోట్లాటలు, రాకుండా ఎట్లుంటాయి సురేఖ? వివాహం అన్న తర్వాత అన్నీ ఉంటాయి. కుటుంబం అంటేనే అంతే, ఎన్ని రకాల కలయిక ఒక కుటుంబం కదా. మనం వాటిని కలిసి ఉంటే బాగుంటుంది. విడిపోవాలనే ఆలోచన రావడమే తప్పు అసలు. ఒకవేళ పొరపాటు అయి వచ్చిందంటే అడ్జస్ట్ అవుదాం. అప్పటికీ కాలేదు అంటే ఇది అమ్మాయి తప్పు, ఇది అబ్బాయి తప్పు అని ఇంకోళ్ళ మీద తొయ్యద్దు. ఓకే, నేను చెప్పింది ఏంటి, నీకు లాస్ట్కి ఇచ్చేటువంటి సమ్మరీ ఏంటంటే సాధ్యమైనంత వరకు అడ్జస్ట్ అయ్యి కాపురాలు చేసుకుందాం సంతోషంగా, దుఃఖపడుతూ కాదు. మళ్ళీ నన్ను తప్పు పట్టకండి, నేను దుఃఖపడుతూ కాపురాలు చేయమంటలేదు, సంతోషంగా కాపురం చేద్దాం. అడ్జస్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నంత వరకు సర్దుకుందాం. సర్దుకోవడం కూడా ఎలాగా, సంతోషంగా సర్దుకుందాం. నువ్వు తగ్గినప్పుడు ఆయన హాయిగా హై 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 ఉన్నప్పుడు నువ్వు కొంచెం తగ్గి ఉండు, ఆయన కొంచెం తగ్గంగా నువ్వు హై 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 లేయి. తర్వాత లేచిన తర్వాత నువ్వు ఇట్లా అన్నా ఇద్దరు కలిసి మాట్లాడుకోండి. మీ ఇద్దరి మధ్యలో అనవసరమైన వాళ్ళందరినీ తీసుకురావద్దు. అసలు కాపురాలు కాలిపోవడానికి, కూలిపోవడానికి మూడో వ్యక్తే. వాళ్ళని తీసుకొని వస్తారు, వీళ్ళిద్దరు కలిసి ఉందామని వాళ్ళు కలిసి ఉండనివ్వరు. తెలుసా నీకు ఆ సంగతి? ఎన్నో కుటుంబాలు చూసావు. ఆ రోజు నువ్వు చెప్పావు కదే, మళ్ళీ అంటే నీకు సిగ్గులేదా ఏంటి, వాడు ఏదంటే అదేనా అని ఈ అమ్మాయిని ఎక్కిస్తారు. మళ్ళీ ఈ అమ్మాయి ఏదో పోన్లే పాపం ఎందుకులే గోల్ అనుకుని అడ్జస్ట్ అయితే ఎక్కడో ఒక మంచితనం ఉంటుందండి. దాంతో ఈ అమ్మాయి కలిసి ఈ అబ్బాయి కూడా కదా పోన్లే తనే కదా అన్నదాన్ని అడ్జస్ట్ అయ్యి, ఏంద్రా దవాకలేదా, ఏం సిగ్గులేదా, ఏం శరం లేకుండా ఏంద్రా నువ్వు అని దోస్తులు ఎక్కిస్తారు. ఈ దోస్తాని మధ్యలో వీళ్ళ కుటుంబాలు విడిపోతే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. అప్పుడు ఎవరికండి ఇబ్బంది? మనకేగా. అందుకని నేనేం చెప్తున్నానంటే కుటుంబాల మధ్యలో విభేదాలు రావడం అనేది సర్వసామాన్యమైన విషయం అయినప్పటికీ సాధ్యమైనంత వరకు వాటిలో అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేసుకుని సంతోషంగా కాలం గడపాలి. అందుకే స్వీట్ నథింగ్స్ అండ్ స్వీట్ మెమరీస్ అనేది వాటిని మనం బేస్ చేసుకుని వాటి మీద మనం సౌధం కట్టుకోవాలి, వాటి మీద మనం నిలబడిన తర్వాత ఆనందంగా కనుక కాపరాలు చేసుకున్నట్టయితే ఈ విడాకులు అనే మాటను చాలా వరకు తగ్గించే ప్రయత్నం చెయ్యొచ్చు. రెండవది ఏంటంటే విడాకుల కోసం అబ్బాయే ముందు వెళ్ళాడా అమ్మాయి ముందు వెళ్ళిందా అనే మాటలు కాకుండా ఇద్దరు కలిస్తేనే అక్కడ విడాకులు అనేది, పెళ్ళెట్లా అయితే విడాకులు అనే కలిసి వెళ్తారో విడాకుల దగ్గరికి కోర్టు దగ్గరికి వెళ్తే ఇద్దరు కలిసే రావాలి. ఇద్దరు మాట్లాడాలి, ఇద్దరికి వాదోపవాదాలు ఉంటాయి, ఇద్దరు అడ్వకేట్స్ మాట్లాడవలసిందే, ఎవరో ఒకళ్ళ వల్ల అవ్వదు. కారణాలు ఏంటో చెప్పాలి. అప్పుడు ఆ కారణాలకి ఎవరు మంచి ఎవరు చెడు అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఈ రోడ్లో వెళ్ళే మాటలన్నీ తీసుకుని మీరు ఎప్పుడు ఆలోచించకండి, వాళ్ళకి పని లేని మాటలు ఇవన్నీ. ఎప్పుడు అమ్మాయే తప్పు కాదు, ఎప్పుడు అబ్బాయే తప్పు కాదు, ఎప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా తప్పు కాదు, మధ్యలో ఉండేవాళ్ళు కూడా తప్పులు అవ్వచ్చు. తెలిసి కానీ తెలియక కానీ క్షణిక ఆవేశాలు ఉంటాయి, ఫిట్ ఆఫ్ యాంగర్స్ అంటాం మనం. దాంతో మనం తెలియకుండా డెసిషన్స్ తీసుకుంటాం. ఆ డెసిషన్స్ కాకుండా పెద్దవాళ్ళు చెప్తే, పెద్దవాళ్ళు కూడా ఏంటంటే అగ్నికి ఆజ్యం పోయకూడదు, ఇట్లా జాగ్రత్తగా బయటికి తీయాలి. లాస్ట్ రిసార్ట్ ఏంటి అంటే వాళ్ళిద్దరు కలిసి కాపురం చేసుకుని చక్కగా పిల్ల పాపలతో ఉండాలనే ఆలోచన అందరికీ రావాలి. ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ ప్రతి ఒక్కరికి ఆలోచన. సమాజం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ప్లీజ్ డోంట్ డిస్కరేజ్ అండ్ డోంట్ ఎంకరేజ్ టు డైవర్స్.
ఓకే. ఎంకరేజ్ డైవర్స్ తీసుకొని ఉన్నాయి కదా డైవర్స్, ఏదో తమాషా విడాకులు అనగానే కాదు కదా. కాబట్టి మన మీడియా కూడా ఎలా ఉండాలి అని అంటే డిస్కరేజ్ చేయాలి. దేనికి డిస్కరేజ్ చేయాలి? డైవర్స్కి. కలిసి కాపురం చేయడానికి ఎన్నిసార్లైనా మాట్లాడుకుందాం. డైవర్స్ అనే మాట సాధ్యమైనంత రానివ్వకుండా రాబోయే రోజుల్లో వివాహ వ్యవస్థ పెరగాలి, డైవర్స్ తగ్గాలి. నార్మల్గా ఆడవారు కానీ అమ్మాయిలు కానీ ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి నెలసరి సమస్య, కొన్నిసార్లు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, ఓవర్ స్ట్రెయిన్ వల్ల కావచ్చు, అనుకున్న సమయానికంటే ముందు కానీ వెనక కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు కదమ్మా. అలాంటి నెలసరి సమస్య కనుక క్షేత్రాల్లో వచ్చినట్లయితే ఎలా అమ్మ? అది పాపమని కొందరు అంటూ ఉంటారు, చాలామంది భయపడిపోతూ ఉంటారు. అసలు మానవ జీవితంలో చాలా విషయాలు ఉంటాయి. దాన్ని మనము ప్రతిదానికి మూఢనమ్మకం కింద జమ కట్టకూడదు. మన వాళ్ళు చేసే పని ఏంటంటే ప్రతిదానికి ఒక మూఢాచారం, ఒక మూఢనమ్మకాన్ని కలిపేస్తారు. దానిలో ఉండేటువంటి వైజ్ఞానికంగా కానీ ధార్మిక వ్యవస్థ కానీ వాటిని సరి అయిన విధానంలో తీసుకోక తెలుసుకోక ఇబ్బందులు పడుతూ ఉంటారు. మన జీవన వ్యవస్థని, మన జీవన విధానాన్ని సరిగ్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మనదే. మనమంతటికి మనమే అన్నీ తెలుసుకోక మనం పెట్టుకోక వేరే వాళ్ళని, వేరే విధానాలని అనడం తప్పు. మన తప్పు మన దగ్గరే పెట్టుకుని దాన్ని ధర్మం మీదను, మతం మీదను, ఏమీ లేనటువంటి, తెలియనటువంటి, మీకు తెలియనటువంటి, కనిపించినటువంటి దాన్ని భగవంతుడు అనే మాట మీద తోసేయడము, మూఢాచారం అనే ప్రతి విషయాన్ని కొట్టిపారేయడము, ఇలాంటివన్నీ చేయడం వలన ఏవైతే ప్రబలకూడదు అనుకుంటున్నామో అవే ప్రబలుతున్నాయి. ఏదైతే అధర్మం ప్రబలద్దు, ఒక ధర్మం అనేది ఉండాలి అని అనుకుంటే దాన్నే పెంచేస్తున్నారు మీరు అధర్మాన్ని. రెండవది ఏంటంటే ఒక సాంప్రదాయమైనటువంటి విషయాలని దాన్ని తీసిపారేస్తున్నారు. రెండవది ఏంటంటే కుల మత విచక్షణ అనేది లేకుండా ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. కానీ వీటన్నిటికీ ముఖ్యంగా మనిషే ఆధారం కదా. మనిషి లేనిదే ఇవన్నీ రావు కదా. అలా ఉన్నప్పుడు మనిషే ఆధారంగా ఉన్నప్పుడు మనిషికి జీవన వ్యవస్థ పుట్టినప్పటి నుంచి కాలం చేసేంత వరకు ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. మరి అంతటి వ్యవస్థకి మళ్ళీ ఒక వైద్య విజ్ఞానం కూడా ఉంది మనకి. అలా ఉన్నప్పుడు శరీర వ్యవస్థ భగవంతుడు సృష్టి చేసినప్పుడే అన్నిటినీ పెట్టాడు. పుట్టినప్పుడు ఇంతే ఉంటుంది. అసలు పుట్టుకకి కారణమైనటువంటిది బిందుమాత్ర స్వరూపం. మనము ఒక చిన్న అణువు, ఒక అండము పిండము బ్రహ్మాండంగా మారుతాం మనం. అంటే సృష్టి జరగడానికి గల కారణం అమ్మవారు ఏం చెప్తుంది? ప్రకృతి పురుషుడు కావాలి అని అంటే ఒక క్షేత్రం కావాలి, ఒక బీజం కావాలి. ఇవి రెండు జరిగితేనే మనకి సృష్టి జరుగుతుంది అని చెప్పింది. మరి ఇవన్నీ కూడా అమ్మవారు చెప్పినట్టు విధానంలో చెప్తే అదే దాన్ని మనం పుట్టిన తర్వాత మనం వైద్య విజ్ఞానంతో ఏమిటి ఇది అని కూడా ఉన్నదాన్ని సెర్చ్ చేసి దాన్ని రీసెర్చ్ చేస్తున్నాం. మళ్ళీ రీసెర్చ్ అంటే అర్థం ఏంటి? ఉన్న దానిలో నుంచి వెతుక్కోవడమే. అంటే జ్ఞాన సముపార్జన ఇంకాస్త పెంచుకోవడమే తప్ప అజ్ఞానంలో కిందికి వెళ్ళిపోదామని మాత్రం కాదు. మరి అలా తెలుసుకునేటప్పుడు సృష్టికి మూలమైనటువంటిది ఏమిటి? స్త్రీ. ఈ స్త్రీయే అంటే మరి పురుషుడు కాదా? పురుషుడు కూడా అవసరమే. పురుషుడికి ఉండేటువంటి విధానంతో స్త్రీ యొక్క క్షేత్రంలో ఆ పురుషుడు వేసేటువంటి బీజం వల్ల గర్భం ధరించాలి అని అంటే ఒక సైకిల్ ఏర్పడాలి స్త్రీకి. మరి స్త్రీకి సైకిల్ ఏర్పడుతుంది అని అంటే విజ్ఞానం వాళ్ళని కనుక మనం డాక్టర్ని తీసుకొచ్చి కూర్చోబెడితే ఒక అమ్మాయికి గర్భవతి అవ్వడానికి ఏం కారణం, ఎట్లా ఉండాలి అని అంటే ఎవరు పడితే వాళ్ళు గర్భవతులు కాలేరు కదా. అమ్మాయి 11 నుంచి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే 11-12 ఏళ్ళకే రజస్వలు అవుతున్నారు. ఆ తర్వాత మనం 20 ఏళ్ళకి 22 ఏళ్ళు 23 ఏళ్ళు అంటే 11 ఏళ్ళకి రజస్వల 12 ఏళ్ళకి అవుతే కరెక్ట్ టైం ఎప్పుడు అవ్వాలి అని అంటే 20 ఏళ్ళకి పెళ్లి చేసేయాలి.
ఎక్కువ రోజులు రజస్వలు అయిన తర్వాత అన్ని రోజులు ఉంచకూడదు. ఎందుకని? రజస్వలు అయిపోయిన తర్వాత ప్రతి 14 రోజులకి అండం విడుదలవుతూనే ఉంటుంది. అంటే దానికి ఆకలి దాని వేస్తూనే ఉంటుంది. ఈ విజ్ఞానం ప్రకారంగా మీకు లోపల జరిగేటువంటి విధానం అంతా జరుగుతూనే ఉంటే మనమేం చేస్తున్నాం? ప్రకృతికి ఎదురు ఇస్తున్నాం. 12 ఏళ్ళు 13 ఏళ్ళకి నువ్వు రజస్వలు అయితే 40 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటున్నావు అంటే ఈ మధ్యలో అంతా ఎంతో ఇబ్బందులు కలుగుతున్నాయి నీకు. అటువంటి విధానంలో అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఉండవలసింది ఏమిటి అని అంటే రజస్వలు అవ్వడమే. రజస్వల కాని వాళ్ళకి గర్భం ధరించలేరు. ప్రతి 14 రోజులకి అండం విడుదలవుతుంది. 28 రోజులకి మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అవుతుంది, చంద్రోదయం అవుతుంది. ఎక్కడైతే మీకు అంతరిక్షంలో మీకు చంద్రగ్రహం కనిపిస్తూ ఉంటుందో ఆ ఉపగ్రహం ప్రకారంగా మనకి 28 రోజులు చంద్ర కళలు ఎట్లా ఉంటాయో ప్రతి స్త్రీకి కూడా 28 రోజులకు ఒక సైకిల్ ఉంటుంది. ఇది నీకు తెలిసినటువంటిదే. ఇంత తెలిసినటువంటి విజ్ఞానం తెలిసినటువంటి ఈ స్త్రీమూర్తికి 11 ఏళ్ళు 12 ఏళ్ల నుంచే నువ్వు రజస్వలయ్యి నీకు టైం తెలుస్తూ ఉంటుంది. ప్రతి 28 రోజులకి నీకు సైకిల్ వస్తుందని తెలిసినప్పుడు ఇంకొకళ్ళు చెప్పక్కర్లేదుగా, ఎవ్వరికి తెలియదు నీకు తప్ప. అలా ఉంటే నువ్వు గుడికి వెళ్ళాలంటే నీకు తెలియదా ఏ టైంలో నీకు వస్తుంది అనేది? ఒకటి ప్రశ్న. నువ్వు ప్రశ్నించకుండా నేను చెప్తున్నా, నీకు కొంతమంది గురించి చెప్పటం లేదు, అందరి గురించి చెప్తున్నాను. వస్తుంది అని తెలిసినప్పుడు వెళ్తే తప్పేముంది, నేను వెళ్తానంటే నీ ఇష్టం, ఎవ్వరు అడగరు. దేవుడు వచ్చి చూడడు, అడగడు. గుళ్ళో వాళ్ళు వచ్చి నిన్ను టెస్ట్ చేసి నిన్ను అడగరు, ఎవరు నిన్ను ఆపరు. ఇది ఎవరు నీ పర్సనల్ విషయాన్ని ఎవ్వరూ టచ్ చేయరు. ఎవరు టచ్ చేస్తారు? నీ మనసు టచ్ చేస్తుంది. నీ మనసు నిన్ను టచ్ చేసి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, దర్శనం చేసుకోవచ్చా చేసుకోకూడదా, ఇది పుణ్యక్షేత్రము. మళ్ళీ మీరే అంటున్నారు ఇది పుణ్యక్షేత్రం అని. ఇది ఎక్కడికి వెళ్ళవలసింది గుడి అంటున్నారు మీరే రెండవది, మళ్ళీ దేవుడు అంటున్నారు మీరే మూడవది. అంటే ఇక్కడికి వెళ్ళకూడదు అనే మాట కూడా మీరే అంటున్నారు. ఇంకా మీకు ఇన్ని ప్రశ్నలు మీ దగ్గరే ఉండి మీ జవాబులు మీ దగ్గరే ఉంటే ఇంక ఎదుటి వాళ్ళని ప్రశ్నించడం అవసరమే లేదు. ఫస్ట్ పాయింట్. మనకే అన్ని విషయాలు తెలిసినప్పుడు మనం ఎదుటి వాళ్ళని అడగకూడదు. స్త్రీలు ముఖ్యంగా మనం చేయవలసింది, మనకి తెలుసు ఏ సమయంలో మనం అవుతామనేది. ప్రతి 28 రోజులకి మనకి సైకిల్ వస్తుంది అని అంటే ఈ డేట్స్ ఉన్నాయి అంటే ఒక వారం రోజు, ఎప్పుడు కూడా 4-5 డేస్ ముందు మళ్ళీ మనం వెనక్కి జరుగుతాం. అంటే కనీసం ఒక వారం రోజుల ముందు మనం ఆ క్షేత్రానికి వెళ్ళవలసినటువంటి ప్రదేశానికి ఏదైతే వెళ్తామో అక్కడికి మనం చేయకూడని పని ఆ సమయంలో ఉంటుందో అక్కడికి వెళ్ళకుండా మనం ప్లానింగ్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ మీరు అడిగిన దానికి. రెండవది, అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు కలిగి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటున్నాం. ఎంత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా మీకు 28 రోజుల సైకిల్కి ఒక 10 రోజులు ముందర వస్తుంది. అంటే 10 రోజులు అయిపోగానే రావడం. ఇవాళ ఫలానా డేట్ అయిందంటే ఆ డేట్ తర్వాత ఒక 15 డేస్కి మళ్ళీ అయిపోతుంటారు కొంతమంది. అదే మీరు అడిగిన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. ఈ 15 రోజులు అనే మాట నీకు తెలిసిపోతుంది. ఎలాగైనా నాకు అనారోగ్యంగా ఉంది, 15 రోజుల లోపల ఉన్నాము, మనం జాగ్రత్తగా టికెట్లు కొనుక్కోవాలి, మనం వెళ్ళాలి అనే ఆలోచన ఆ ఇంటి స్త్రీమూర్తికే తెలుస్తుంది. తను కావాలంటే నా ఆరోగ్యం బాగున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకునే వెళ్తాను అంటుంది, కానీ బలవంతంగా నేను వెళ్తాను అని అనదు. ఎవ్వరు అనరండి సురేఖ, నేను చెప్తున్నాను కదా, నాకు పీరియడ్స్ వచ్చా నేను గుడికి పోతానని ఎవరు అనరు. నువ్వు వెళ్ళమని ₹1 కోటి ఇచ్చినా వెళ్ళరు. ఎందుకని అంటే అది వాళ్ళ మానసిక స్వభావము. వాళ్ళు నమ్ముతున్నారా నమ్మరా అవన్నీ మనం అనకూడదు, మన అనవసరం, వాళ్ళ పర్సనల్ విషయం మాట్లాడకూడదు. నమ్మితే వాడే వెళ్ళడు, నమ్మకపోతే వాళ్ళు వెళ్తారు, దీనికి ప్రశ్న లేదు. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే సరే అది అయిపోయింది కదా. రెండవది ఏంటి అని అంటే పొరపాటుగా మనం గుడికి వెళ్ళినప్పుడు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చి ఒకవేళ వారం 10 రోజులు అయిపోగానే వస్తే అది బయట ఉండినట్టుగా లెక్కకి రాదు. పొరపాటుగా 10 రోజులు ఇవాళ డేట్ అయిపోయి స్నానం చేసిన తర్వాత ఆ వారం రోజుల తర్వాత మళ్ళీ కనిపించింది అనుకోండి,
రజస్సు కనిపించింది అని అన్నప్పుడు కనుక అది ఎటువంటి మళ్ళీ 30 రోజులకు వచ్చేటువంటి ముట్టు కాదు. ఓకే. ఒకవేళ పొరపాటు జరిగినా కూడా, అలా పొరపాటు జరిగినప్పుడు కూడా స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? ఒకవేళ ఏదైనా బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఇలా కనిపించింది అనగా తన వెనక్కి వెళ్ళిపోతుంది, ఇష్టపడదు. మన వాళ్ళు వెళ్ళనియండి ముందరికి, నేను తర్వాత వస్తాలే, నాకు ఎట్లాగో కడుపులో నొప్పిగా ఉంది, చేత కావట్లేదని వెనక్కి కూర్చుంటుందే కానీ నువ్వు రమ్మన్నా రాదు. ఇది ఎవరికి డిసిప్లిన్ అంటే స్త్రీకి ఉండే డిసిప్లిన్ ఇది. స్త్రీమూర్తికి దండం పెట్టాలి. స్త్రీ ఎప్పుడూ చాలా చక్కగా తన క్రమశిక్షణలో తను ఎప్పుడు ఉంటుంది. ఇలాంటి విషయాలలో తప్పు చెయ్యదండి. ఇవన్నీ మన వాళ్ళు, మీడియా వాళ్ళు, తర్వాత మిగతా వాళ్ళందరూ దాన్ని పాపం మసిబూసి మారేడికాయ చేసి ఏదేదో కల్పించేస్తున్నారు. అలాంటిది ఏమీ జరగదు. రెండవది ఏంటి అని అంటే, తెలియకనో తెలుసో కనుక స్నానం అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ కొంచెం ఎవరికైనా అనారోగ్య సమస్యలతోటి బ్లీడింగ్ ఉంటే 5 రోజుల తర్వాత వాళ్ళ టికెట్లు కొనుక్కుంటే వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, 5 రోజులు 6 రోజుల తర్వాత అప్పుడప్పుడు స్పాటింగ్ జరిగిన దానివల్ల తప్పు లేదు. ఓకే. అదేం తప్పు కాదు. 5వ రోజు తర్వాత 6వ రోజు తర్వాత 7వ రోజు తర్వాత ఎప్పుడైనా స్పాటింగ్ కనిపించింది అని అంటే పొరపాటు అయ్యి దర్శనంకి వెళ్ళినప్పుడు అయితే దానివల్ల నష్టమేం లేదు. దాన్ని ఎవ్వరు ఏమి అన్నారు. ఆ సైకలాజికల్ ఫీలింగ్ పెట్టుకోకూడదు. ఇది పొరపాటుగా జరిగినట్టయితే. కావాలని పోవాలి నేను చేస్తాను అంటే అది ఎవరి మనోవిజ్ఞతకి వాళ్ళని వదిలిపెట్టేయాలి. అంతకు మించింది ఏమీ లేదు. దాని నుంచి అడిగిన మంచి ప్రశ్న అడిగో. దీని నుంచి సంసారాలు విడిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి దీనివల్ల. ఏంటి అని అంటే ఇళ్లల్లో కొట్లాటలే దీనివల్ల. దానివల్ల అది పెరిగి పెద్దదవుతుంది. పాపం ఆ అమ్మాయి ఏమైనా కావాలని చేస్తుందా అండి? 15 రోజులకి 18 రోజులకి రారా అంటే వస్తాయా? రావు కదా. అది ఆడవాళ్ళు అర్థం చేసుకోవద్దా? చేసుకోవాలి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి, భర్త కూడా అర్థం చేసుకోవాలి. ఏదో అనారోగ్య సమస్య వల్ల వచ్చింది కాబట్టి పొరపాటు అయింది, నేను ఆగిపోతాను. ఇంత లోపల దేవుడు అంటే ఏంటండి? మీరు నమ్మేటువంటి విధానము, మీ క్రమశిక్షణకి భగవంతుడు అనేటువంటి మాట. దేవుడు అంటే ఎప్పుడు ఆంజనేయ స్వామి గద పట్టుకొని వచ్చి అక్కడ కూర్చోడు, మీ మనసులోనే ఉన్నాడు. శ్రీమాత వచ్చి అక్కడ కూర్చోదు, శ్రీమాత మీలోనే ఉంది. మీరు ధార్మిక జీవనానికి నాంది పలికితేనే మీ దగ్గర ఉంటుంది. మీరు అధర్మంగా ప్రవర్తిస్తానంటే ఇంకా దానికి దేవుడు అనే మాట ఎందుకు? ట్యాగ్. మీ పని మీరు చేస్తూ నాకు మళ్ళీ దేవుడు చేశాడు ఈ పని అండవెందుకు? మనకు తెలుసు కదా ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు. మళ్ళీ మనం ఎందుకు దీనికి ట్యాగులు పెట్టడం? కాబట్టి ధార్మిక జీవనాన్ని ఎప్పుడు కూడా ఎవరు అవలంబిస్తారో ధర్మం తెలుసుకుని ప్రవర్తిస్తే వాడు సవ్యమైన మనిషి. ఆ కుటుంబంలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే భార్యని భార్యలాగా చూడాలి, భర్తని భర్తగా చూడాలి. తల్లిదండ్రులు ఎట్లా గౌరవిస్తాం అత్తమామలను అంతే గౌరవించాలి. అత్తమామలు కోడళ్ళని ఎలా గౌరవించాలి అంటే కూతుర్లను ఎలా గౌరవిస్తారో కోడళ్ళని అలాగే గౌరవించాలి. అంటే దీని అర్థం ఏంటి? మనిషితోటి గౌరవప్రదంగా ఉంటూ ఆప్యాయత అనురాగాలతో ఉంటే, అంటే ఇక్కడ పోట్లాడకూడదా అమ్మా, తిట్టకూడదా అమ్మా, నీ వెంటనే నీ మనసు చూస్తే, నీ మొహం చూస్తే నాకు అర్థమైపోతుంది. పోట్లాడాలి, అరవాలి, తిట్టుకోవాలి, కానీ బంధం అనేది విడిపోకుండా ఉంచుకుని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేదే బంధము, అదే బాంధవ్యము. ఈ చిన్న చిన్న విషయాలని పెద్దవిగా చేసి పాపం వాళ్ళు ఆల్రెడీ ఎంత ఆడపిల్లలు ఎంత బాధపడుతూ ఉంటారు ఆ సమయంలో. ఎందుకంటే శారీరకంగా చాలా బాధ ఉంటుంది వాళ్ళకి. అలాంటి బాధపడుతున్న పిల్లల్ని నువ్వు ఇంకా ఏవేవో పెట్టి తిట్టకూడదు. గుళ్ళకి వాళ్ళు రారు, గుడికి గోపురానికి రారు, పెళ్ళి పేరెంటాలకి రారు, అలాంటివి ఏవి కలపరు, అలాంటివి చెయ్యరు. పొరపాటుగా ఏదైనా జరిగింది అంటే మనం అడ్జస్ట్ చేసుకుని వాళ్ళే బయటికి వెళ్ళిపోతారు. దాన్ని హైలైట్ చేయకూడదు. గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యింది అనుకోండి, ఆడపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళ దాకా ఎందుకు, చిన్నపిల్లలు ఉంటారు, దానికి ఏం చేస్తాం, అమ్మ బయటకు వచ్చేస్తుంది. ఓకే నాన్న పర్వాలేదు లేరా, దేవుడికి అన్నీ తెలుసు, మనం ఎందుకులే నాన్న, మనం వెళ్ళి హోటల్లో కూర్చుందో నాన్న వాళ్ళు వెళ్ళి వస్తారు అంటే అయిపోయాయి. ఇక దానికి ఇంత చాటభారతం తీసి కలిపేసేసి రొచ్చ చేసేసుకుని ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకుని అవి అవసరం లేదు. మీరు అడిగిన ప్రశ్నలో
ఏదైనా పొరపాటు జరిగినప్పుడు కనుక వెళ్తే ముందరికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు వెనక్కి రావచ్చు. ఒకవేళ అక్కడ దర్శనం దగ్గర అయ్యిందనుకోండి, మనకేం తెలుసు, మన కళ్ళతో చూస్తేనే ఏదైనా అయ్యింది అని చెప్పాలి. అందుకనే కదా మన సమర్థ పాటల్లో కూడా తల్లి చూసి చెప్పానమ్మా అని మనం పాట పాడతాం. సమర్థ పాటల్లో కూడా తల్లి చూసి చెప్పకపోతే అది కాదు అని అర్థం. కాబట్టి కంటితో నువ్వు చూసి చెప్పినప్పుడు జరుగుతుందే కాబట్టి నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. స్త్రీలందరినీ మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకి చాలా ఉంది. ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు అవ్వాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మంచిగా పౌష్టికాహారాన్ని తల్లిదండ్రులు పెట్టాలి, వాళ్ళు కరెక్ట్ వయసుకి అవ్వాలి, కరెక్ట్ వయసుకి పోవాలి. ఆఫ్టర్ మొనోపాజ్ పడే బాధలు ఇన్నున్నాయి, అది కూడా ఒక టాపిక్ చేసి చెప్తాను నీకు. కాబట్టి మన స్త్రీయే ఒక పెద్ద యంత్రం తల్లి, దాన్ని మనమే తప్పు పట్టుకుంటే ఎట్లా? ఏమీ తప్పు లేదు. పొరపాటు జరిగినా కూడా బయటకు వచ్చేసేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళి స్నానాలు చేయొచ్చు. అమ్మ, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పు అడుగుతున్నాను. తల్లి. ఇప్పుడు మనకి ఈ నెలసరి సమయంలో 5వ రోజున తలస్నానం తర్వాత 5వ రోజున వ్రతాలు గుళ్ళకి వెళ్ళొచ్చామా, లేకపోతే 6వ రోజు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది? 5వ రోజు వెళ్ళొచ్చామా? 4వ రోజు సూర్యోదయం అయిపోయిన తర్వాత స్నానం చేసినా తప్పు లేదు, కానీ 5వ రోజు మాత్రం తప్పనిసరిగా సూర్యోదయానికంటే ముందరే తలస్నానం, మారనీళ్ళు అంటాం దాన్ని, తప్పనిసరిగా స్నానం చెయ్యాలి. ఒకవేళ నీకు ఇంకా ఆ రోజు తర్వాత కూడా కొంచెం ఏదైనా స్పాటింగ్ ఉన్నది అని అంటే కొంచెం ఇంట్లో కొట్టిన పసుపులు ఉంటాయి కదా, పసుపు తెలుస్తుంది కదా, ఇంత చిన్న ఉండ తయారు చేసుకుని మింగేస్తే మంచిది. ఎటువంటి దోషాలు ఉండవు. పసుపు మింగినందువల్ల కడుపులో కూడా ఇబ్బందులు ఏమీ రావు, ఏ దోషాలు ఉండవు. దానివల్ల నష్టపోయేది కూడా ఏమీ లేదు. ఇంత తినరు కదండి, మన అన్నంలో వేసుకోమా, కూరల్లో, పప్పుల్లో, పులిహారలో, పచ్చళ్ళల్లో ఇంత పోస్తాం కదా, ఇంత పసుపు ముద్ద చిన్నది. ఇప్పుడు ఇంకా చక్కగా పసుపు కొమ్ములే తెచ్చుకుంటున్నారు జనాలు, ఇళ్లల్లో పాట్స్లో పెంచుకుంటున్నారు కూడా, తెలుసా మీకు ఆ సంగతి? పచ్చి పసుపుని తెచ్చుకుంటున్నారు. కాబట్టి మనం ఏం లేదు, పసుపు తీసుకొచ్చి శుభ్రంగా ఆరబెట్టేసేసి దాన్ని మిక్సీ చేసుకుంటే ఇంత ఉండొస్తుంది, చక్కగా చేసుకొని మింగేయచ్చు. 5వ రోజే వ్రతాలకు వెళ్ళొచ్చు, గుళ్ళకి వెళ్ళొచ్చు, గోపురాలకు వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. విపరీతంగా అయిపోతుంటే మీరు వెళ్ళలేరు, మీరు మడిగట్టుకోలేరు, మీరు పూజ చేసుకోలేరు, అంతే. అది పెద్ద విషయం కాదు తల్లి. ఓకే అమ్మా, ఇంకేదైనా సందేహాలు ఉంటే నువ్వు అడగచ్చు. అన్ని సందేహాలు సవివరంగా వివరించేశారమ్మా, ఇంకా ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నమస్కారం.